నమస్తే. ఈ లైటింగ్ అంతా మనం సిరిపురం నుండి పెదవాల్తేరు వచ్చే దారిలో అరేంజ్ చేశారు. ఇది నిన్న సాయంత్రం నేను సిరిపురం నుండి వస్తునేటప్పుడు ఈ వీడియో చేశాను. ఈ లైటింగ్ ఇవంతా ఎందుకు పెట్టారంటే, అక్కడ పెదవాల్తేరు జంక్షన్లో ఉన్న పోల్మమ్మ అమ్మవారి గుడి యొక్క పండగ ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారండి. ఇక్కడ పెదవాల్తేరు ఏరియాలో ఉన్న పోల్మమ్మ అమ్మవారి టెంపుల్ది. ఈ ఏరియాలో జాలర్లు కూడా ఎక్కువ, వారికి కూడా ఈ పండగ చాలా పెద్ద పండగ. అలాగే చుట్టుపక్కల వారంతా కూడా వస్తారు, చాలా బాగా చేస్తారు ఈ పండగ. ఇదంతా కూడా ఆ ఏరియా, ఇది గుడికి దగ్గరలో ఉన్న ఏరియా. అప్పుడే అన్నీ వాళ్ళ స్టాల్స్ అన్నీ పెట్టుకున్నారు నిన్నే. ఫ్రూట్స్ అని, శారీసు, కొబ్బరి బొండాలవి, అలాగే అమ్మవారి గుడికి వెళ్ళే వారి కోసం అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంచుకున్నారు. ఒక చిన్న జాతరలా జరుగుతుందండి అక్కడ. చూడండి, ఇది పోల్మమ్మ అమ్మవారి టెంపుల్. నేను జస్ట్ అలా వెళ్తున్నప్పుడు తీశాను కాబట్టి అంత క్లియర్గా నేను మీకు చూపించలేను, కానీ బయట నుండి మీకు చూపిస్తాను. చూడండి, అన్నీ కూడా అప్పుడే అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే గాజులు, అమ్మవారికి పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఇలాంటి స్టాల్స్ అన్నీ కూడా టెంపుల్కి చాలా బాగా డెకరేట్ చేశారు. నేను ఫస్ట్ టైం నైట్ టైం చూస్తున్నానండి. మార్నింగ్స్ ఎక్కువ వెళ్తాను, కానీ ఇంత డెకరేషన్తో ఫస్ట్ టైం చూశాను. చాలా క్రౌడ్ ఉన్నారు. నిన్న మండే అంటే ట్యూస్డే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారు. 3 days అవుతుందండి ఈ పండగ. సండే, మండే, ట్యూస్డే. ఇది అమ్మవారిది మీకు ముఖద్వారం. ఇంకా ఆ ఏరియా దాటి వెళ్తున్నాను, అయినా కూడా ఎంతవరకు మీకు ఆ లైటింగ్ అనేది ఉందో మీకు చూపిస్తాను. చూడండి, ఆ చివరి వరకు కూడా లైటింగ్ అరేంజ్ చేశారు. వీలైతే ఒకసారి టెంపుల్కి వెళ్ళండి.